తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు రెండో రోజు వేడుకలు పరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు కావడంతో ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు ఘనంగా నివాళులర్పించి రెండో రోజు సభను ప్రారంభించనున్నారు. ఈ రోజు మహానాడు వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, భవిష్యత్తు రాజకీయాలపై పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక సాయంత్రం జరగబోయే ముగింపు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు ముగింపు సభ ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు రెండో రోజు వేడుకలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు కావడంతో ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు ఘనంగా నివాళులర్పించి రెండో రోజు సభను ప్రారంభించనున్నారు. ఈ రోజు మహానాడు వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, భవిష్యత్తు రాజకీయాలపై పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఇక సాయంత్రం జరగబోయే ముగింపు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు ముగింపు సభ ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. రెండో రోజు మహానాడు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఇటు టీడీపీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు రెండో రోజు అయితే ఈ రోజు కొనసాగుతుంది. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అయితే కనుక ఘన నివాళులు అర్పించి అనంతరం కూడా ఈ యొక్క సభ అనేది కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు తీర్మానాలు అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తూ ఉంది. మొదటి రోజు అయితే కనుక ఒక 4 తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక రెండో రోజు అయితే కనుక పూర్తి స్థాయిలో తీర్మానాలు అనేది కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి రాజకీయ తీర్మానాలతో పాటు పేదలకి సంక్షేమంతో పాటు అదేవిధంగా అన్నదాతలకు ఏ విధంగా అండగా ఉంటున్నట్టు, అదేవిధంగా త్రాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా అండగా ఉంటున్నాం అన్నటువంటి నేపథ్యంలో అయితే కనుక ఈ రోజు మహానాడు అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న మొదటి రోజు అయితే కనుక 7.5 లక్షల మంది ఈ యొక్క హైబ్రిడ్ విధానంలో హాజరైనటువంటి నేపథ్యంలోనే అంటే దాదాపు 1875 లక్షలు అయితే కనుక ఈ యొక్క మహానాడికి అయితే హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే రెండో రోజు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా టీడీపీ పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొదటి రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి నాయకులతో అయితే చర్చించినటువంటి నేపథ్యంలోనే రెండో రోజు వైసీపీ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటి అంశాలపై అయితే కనుక అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాష్ట్ర అభివృద్ధి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలపై అయితే కనుక ఈ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వక్తలైతే స్పష్టంగా అయితే కనుక మాట్లాడి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే కనుక దిశానిర్దేశం అనేది ఈ రోజు చేయనున్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈసారి హైబ్రిడ్ విధానంలో అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి మహానాడు పూర్తి స్థాయిలో స్త్రీ శక్తే ప్రధాన థీమ్ తోటి అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
మంగళగిరి వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర అగ్గిరాజేసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అసలు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదు అంటూ టీడీపీ నేత బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఆంధ్ర అనే పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి, కానీ తెలంగాణ అనే పదం ఎక్కడా లేదంటూ కొందరు స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి ప్రజల జీవితాల్లో మన్ను పోశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం బగ్గుమంటోంది. బక్కని నర్సింహులు చేసిన ఈ వ్యాఖ్యలపై ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ అనేది డిక్షనరీలో లేకపోవచ్చు, కానీ అది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమని, కోట్లాది మంది గుండెల్లో రక్తంలో భాష యాస ఉంటాయంటూ ఉద్యమకారులు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు మెప్పు కోసమే స్వయంగా తెలంగాణ గడ్డపై పుట్టిన బక్కని నర్సింహులు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచారని, ఆయన చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారంటూ ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో.